తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ప్రతినిధులకు రెండోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు నేతల జాబితా ఇవ్వాలని నోటీసులో కోరారు. దీంతో పాటు కార్యాలయం బయట పార్క్ చేసిన వాహనదారుల పేర్లు, వారి వాహనం నెంబర్ల వివరాలు, సీసీ కెమెరాల డేటా, హార్డ్ డిస్క్ సహా అన్ని వివరాలతో ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి పిఎస్కు రావాలని నోటీసులో తెలిపారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వైసీపీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులకు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఏదైతే ఈ నెల 5వ తేదీన వైసీపీ కార్యాలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మీ దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని చెప్పేసి ఈరోజు 10 గంటలకు తాడేపల్లి కేంద్ర కార్యాలయ ప్రతినిధులను తమ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా ఈ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం, ఇక్కడ చూసినట్టయితే ఏదైతే 5వ తేదీ ఉదయం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒకసారి, అదేవిధంగా రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఈ కేంద్ర కార్యాలయ ఆపోజిట్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రోడ్లను ప్రత్యేకంగా బారికేడ్లతో ఏర్పాటు చేయడంతో పాటు ఆయన నివాసం సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గ్రీనరీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆ గ్రీనరీకి సంబంధించి నీళ్లు పోయకపోవడంతో పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. ఎవరైతే ఆకతాయిలు ఇటువంటి ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో 2 సార్లు ఒకే రోజు అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు 6వ తేదీ పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ఒకసారి నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఆ ఘటన జరిగిన రోజు ఈ ప్రాంతంలో ఏ అయితే వాహనాలు పార్కింగ్ చేసినాయో దానికి సంబంధించి ఈ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్ను తమకు ఇవ్వాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే దీనికి ఇప్పటికే కేంద్ర కార్యాలయ సిబ్బంది కూడా వారికి రిప్లై ఇవ్వటం జరిగింది. ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో తమ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని వాళ్ళు పోలీసులకు రిప్లై ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా తమ పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసేలా ఈ కేంద్ర కార్యాలయం దగ్గర 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోడ్లో వచ్చిపోయే వాహనాలను గుర్తించేందుకు రోడ్డు ప్రారంభంలో 4 కెమెరాలు, అదేవిధంగా శివారులో మరో 2 కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రోడ్డుకు సంబంధించి నిత్యం పోలీస్ స్టేషన్ కంట్రోల్లో ఉండేలా 8 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీనికి సంబంధించి మరొకసారి తాజాగా ఈ కేంద్ర కార్యాలయ ప్రతినిధులకు రెండోసారి నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ కేంద్ర కార్యాలయానికి ఘటన జరిగిన రోజు ఎవరైతే సందర్శకులు ఇక్కడికి వచ్చారో వారికి సంబంధించిన జాబితాను తమకు అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. దాంతోపాటే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాల వివరాలు, అదేవిధంగా దానికి సంబంధించిన నెంబర్లను కూడా తమకు అందజేయాలని పోలీసులు చెప్పిన పరిస్థితి. ఆ కార్యాలయ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, ఎన్టీవీ.